హాయ్ ఫ్రెండ్స్, ఇలా మసాలా తయారు చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. దాంతో పాటుగా అలాగే మనకు గ్యాస్ ట్రబుల్ సమస్య, ఎలాంటి సమస్యలున్నా ఈ మసాలా వాడుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఫ్రెండ్స్. ధనియాలు ఇలా ఒట్టిగా అయ్యే వరకు వేయించుకోవాలి. మంచిగా పండుగ ధనియాలు వేయించుకున్న తర్వాత అలాగే కొబ్బరి ముక్కలు, ఒక 5-6 కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి. అలాగే ఏలాకులు, లవంగాలు ఉంటే లవంగాలు కూడా వేయించుకోవచ్చు. ఏలాకులు, లవంగాలు, అలాగే పుట్నాలు కూడా నేను వేయించుకుంటాను. పుట్నాలు కూడా వేస్తున్నాను చూడండి. ఇలా వేయించుకోవాలి. ఇలా కొన్నిగా వేయించుకొని దానిలోకి వెల్లుల్లి రెబ్బలు మాత్రం కంపల్సరీ, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు కంపల్సరీ వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 2 వేసుకున్నామనుకో, ఎల్లిపాయలు చాలా స్మెల్ బాగా వస్తుంది. మనం మిక్సీ పట్టేటప్పుడు దాని స్మెల్ చూస్తే ఎంత బాగుంటుందో చూడండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే మసాలా రెడీ అయిపోతుంది. ఈ మసాలా మనకు 1-2-3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.